డిఎంకే కూటమిలో 29 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్కి, సిపిఐకి, సిపిఎంకి, వీసీకేకి, డిఎండికేకి వచ్చినాయి సీట్లు. బట్ అంతా కలిపితే వచ్చేటట్టు 11 కాకపోవడంతో ఆగుంది. వాళ్ళు కలుపుతారు, సరిపోతుంది మామూలుగా అయితే కనుక. అది ఒకవైపు నడుస్తుంది. రెండో వైపున వచ్చేటప్పటికి ఈ ఏఐఏడిఎంకేలో 15 పక్షాలు, అందులో ఇంకో ఏఐఏడిఎంకే కాకుండా ఇంకొక ముగ్గురికి వచ్చి ఉన్నాయి సీట్లు. బీజేపీకి 1 సీటు, అట్లాగే ఏదైతే రామ్దాస్కి సంబంధించినటువంటి పార్టీకి ఇట్లాగ వచ్చి ఉన్నాయి. వాళ్ళకు ఒక 4 ఇట్లాగా. వీళ్ళు అందులో నుంచి బయటకు వచ్చేసి ఇటు వెళ్ళి కలిసినా సరిపోతుంది. కాకపోతే అక్కడ కేంద్రంలో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆగుతున్నారు. ఇప్పుడు ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే, విజయ్ అన్నా డిఎంకే కూటములు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మా 108 మంది ఎమ్మెల్యే 107 తను 2 ఓట్లు కదా, 107 మందివి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఇది సంచలనం. దాంతో 107 రాజీనామా అంటే ఏమవుతుంది? నిజంగా వీళ్ళిద్దరూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ 107 రాజీనామాని ఆమోదిస్తే మళ్ళీ 107 మంది మళ్ళీ ఎన్నికవుతారు, అంతే అవుతుంది, సంక్షోభం రాదు. అలా కాకుండా ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఇందులో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి తీసుకోవడం ముఖ్యం. ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.